హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ తేజ్ వరల్డ్. అయితే ఇంకా జాతర రోజు అయితే రానే వచ్చింది. సండే జాతర అయితే సాటర్డే ఈవినింగ్ అయితే నేను అత్తవారింటికి వచ్చి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ ఏ పని లేకుండా చేసుకొని ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా స్టార్ట్ అయ్యింది నాకు వర్క్. ఎంత పని చేసినా పని ఉంటూనే ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా. అందులో ఒకటి మా అబ్బాయి ఒకటి నేను చేసిన పని వాడు మళ్ళీ చేస్తూ ఉంటాడు, కాబట్టి నాకు డబుల్ పని అవుతుందన్నమాట. ఇంకా వాడి పని వాడికి వదిలేస్తాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా. దాని తర్వాత ఫస్ట్ నేను రెడీ అయిపోయి నా కాళ్ళకి పసుపు రాసుకొని, గుమ్మానికి పసుపు రాసి, తులసికోటకి పసుపు రాసి బొట్లు పెట్టి, ఇంకా బయట వాకిలంతా ఊడ్చి ముగ్గులు పెట్టి ఇంకా ఇంట్లోకి వచ్చి దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఏంటి అంటే వైట్ రైస్, పెసరపప్పుతో చేసిన పప్పు, అంటే ముద్దపప్పు అనమాట. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏమీ వేయకూడదు అందులో, ఓన్లీ ముద్దపప్పు. ఇంకా తర్వాత బెల్లంతో చేసిన పరమాన్నం, ఇంకోటి ఏంటి బూరి కానీ గారి కానీ ఇవన్నీ పెట్టాలన్నమాట. ఇంకా చీర జాకెట్టు ఇవి పెట్టాలి. ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బాగా మొక్కులు ఉంటాయి కదా, వాళ్ళైతే కోడిని కోయడమో మేకని కోయడమో అలాంటివి చేస్తారనమాట. ఇంకా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అక్కడ మా ఇంటి దగ్గర పని అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసేసింది. పాపం నేను ముందు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది, తను ఒక్కదాయే చేసింది పని అంతా. ఇంకా నేను వచ్చేటప్పటికి కట్టా పెట్టేసింది, చికెన్ కర్రీ చేసింది, గారెలు చేసింది. నేను వచ్చాక ఒక ఫస్ట్ టిఫిన్ చేయమని చెప్పింది. నాకేమో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కాబట్టి లేట్ అయితే మనం ఒకటి తినలేము కాబట్టి ముందు హెల్ప్ చేద్దామని అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. ఈలోపు బిర్యానీ అయిపోతుందని నేను వీడియో అయితే షూట్ చేశాను, మళ్ళీ నాకు దొరకదు తీయకపోతే, అందుకని అలా చేశాను అనమాట. అందులో మనకు బిర్యానీ రాని వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, కాబట్టి అది చూడండి బిర్యానీ ఎంత సింపుల్గా చేసేస్తుందో మా అమ్మ. నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మే షెఫ్ మాస్టర్. అసలు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే మా అమ్మే ఏ బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్. అసలు ఎంత బాగా చేస్తుందో, కానీ నాకెందుకు రాలేదో మరి అర్థం కావట్లేదు. నన్ను ఇప్పటికీ తిట్టుద్ది మా అమ్మ, బిర్యానీ చాలా సింపుల్, చాలా ఈజీ, నేర్చుకుంటే వచ్చుద్ది అని. ఓకే, నేర్చుకుంటానులే అన్ని రోజులు గడిపేస్తున్నాను కానీ నేర్చుకోవడం లేదు. కానీ ఏదో ఒక రోజు సాధిస్తాను కంపల్సరిగా, బిర్యానీ చేయడం నేర్చుకుంటాను. అయితే ఇంకా చూసారు కదా, ఎసట్లో బియ్యం అయితే వేసేసింది, బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈలోపు కుక్కర్లో మటన్ అయితే ఉడికిపోతుంది. మనకి ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీ ఈరోజు. చూడండి ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది అంతా. ఇంకా దాంట్లో ఎసట్లో వేసేస్తుంది అమ్మ. అదంతా కలిపేసి మూత పెట్టేయడమే అనుకుంటా. ఇంక మూత పెట్టేసింది. నాకైతే బిర్యానీ చేస్తున్నప్పుడు వచ్చే ఆవిరి ఉంటుంది కదా, ఆ ఆవిరికే వచ్చేసే కళ్ళమ్మని నీళ్ళు. ఇంకా నన్ను చూసి నువ్వు అవతలకి వెళ్ళవమ్మా, ఇంకా నువ్వేం చేస్తావులే కానీ అవతలకి వెళ్ళవమ్మా అని అంది. అందుకు నవ్వుతున్నాను నేను నేర్చుకుంటూ. అయితే ఒక పక్క లివర్ అవి ఉంటాయి కదా, లివర్ గుండెకాయ అవి వాటినేమో ఫ్రై చేసేసింది ఒక పక్కన. నేను ఈలోపు పూర్ణం ఉండలు చుడుతున్నాను. నేను మిక్సీ పట్టాను కదా పిండి, అది దీనికోసమే, బూరెల కోసం. అయితే ఇంకా అన్ని వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి, బిర్యానీ అయిపోయింది. ఇంకా లివర్ ఇది కర్రీ చేసింది మా అమ్మ, ఫ్రై అనుకున్నాను నేను. ఇంకా బూరెలు అవి కూడా అయిపోయినాయి, ఇంకా గారెలు ఉన్నాయి. ఈరోజు అంతా ఇంకా ఇంతే. ఇంకా నేను పెరుగు చట్నీ కోసం అయితే ఆనియన్స్ అవి కట్ చేసి రెడీ చేస్తాను. ఇంకా చుట్టాలు అందరూ భోజనాలు అవి అయిపోయాయి, మనం కూడా భోజనాలు అయిపోయింది. ఇంకా సెకండ్ డే మా కొర్లబండి ఊరేగింపు అయితే వచ్చింది. ఇంకా ముందు రోజు వీడియో తీయడం అసలు కుదరలేదు అనమాట, చాలా హడావిడిగా ఉండింది. ఇంకా జనాలను చూసి నేను పరిగెట్టేశాను నా బొడ్డోడిని సంకలో వేసుకొని. అంతమంది జనాలను చూసిన తర్వాత అయితే మనకు అంత
మధ్యలోకి వెళ్ళలేం కాబట్టి అందులోనూ అమ్మవారి అవతారాలు వేషాలు అవి వేస్తారు కదా, జోకర్ బుడ్డోడి వేషాలు, అమ్మవారి వేషాలు ఇవన్నీ వేస్తే కొంచెం నాకే భయంగా ఉంటుంది. ఇంకా మా అబ్బాయి కానీ హర్ష కానీ చూసాడు అని అంటే బేరమంటాడని వాడు ఏడుస్తాడేమోనని భయానికి పక్కన డాబా అయితే ఎక్కేసాను పైకి. ఆ ఎక్కిన తర్వాత డాబా ఎక్కాక కనిపించింది నాకు, లేకపోతే ఈ చివరిదాకా చూసేదాన్ని కాదు. అక్కడేమో డీజే పెట్టి కుర్రోళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారా, ఈ చివరేమో కొర్రల బండి ఉంది, ఇంకా మధ్యలో ఏమో ఆ వేషాలు అవి ఉన్నాయి. వాటికి బెదిరిపోయి నేను డాబా ఎక్కేసాను అనమాట. ఇంకా చుట్టూరు చూసారా అన్ని బిల్డింగులు అవి. అసలు ఈ సందులోకి ఊరేగింపు వస్తుందని అనుకోలేదు. చాలా బాగుంది కదా, ఇలాగే చేస్తాము మా ఊర్లో జాతర.